ఇదివరకు చాలా మంది దొంగ బద్మాష్గాలు ఇండ్ల వడి దోసుకుపోదురు. కానీ ఇప్పుడు రూట్ మార్చి స్మార్ట్గా దోచేస్తున్నారు. గదెనోలా మన ఖాతాలో దాచుకున్న పైసలు మనకి తెలియకుండానే మాయం చేస్తున్న ముచ్చట్లు మనం దినాం యాన్నో కాడ చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు గీడ ఏం జరిగిందో గీసారు చెప్తున్నాడు ఈనుండ్రోలా. ఇట్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక 30 వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి. ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయడం. ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లన్నీ అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయని తెలవడం, అందులో బాధ్యులైతే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ముచ్చటేందంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ లా చాలా మంది ఖాతాలు తెరిచి పైసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారట. ఇక మన పైసలు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయంటే ఇంట్లోన్న దానికంటే ఎక్కువ భద్రంగా ఉన్నట్టే లెక్క. ఇక 5 ఏళ్లో 10 ఏళ్లో మన పైసలు భద్రంగా ఉండే కాదు, ఇంత వడ్డీ సుతం వత్తదన్న ఆశతోని పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్లకు తెలియకుండానే ఆ పైసలను మాయం చేసిండట కొందరు కేటుగాలు. ఇక ముచ్చట పోస్ట్ ఆఫీస్ అధికారులకు సుతం తెలియదట. ఎవలో ఆన్లైన్లనే ఫిర్యాదు చేస్తే విచారణ చేసేటాలకు ఈ ముచ్చట బయటపడ్డది. 34 మంది ఖాతాల నుంచి ఎంతక్కువ 1.5 కోటి సొమ్ము మాయమైందట. ఇగి పైసలు సుతం పోయిన డిసెంబర్లనే మాయమైనాయట. పాపం ఒక్కొక్కలది ఒక్కొక్క తీరున్నది బాధ. ఇట్లా ఒక్కొక్కలది ఒక్కో కథ. పాపం ఎంతో నమ్మకంతోని కష్టపడ్డ పైసలన్నీ పోస్టాఫీస్ లో దాచుకుంటే ఇట్లయ్యేటాలకు మస్తు బాధపడుతున్నారు వాళ్ళు. ఇగి ముచ్చట్ల పోస్టాఫీస్ సార్లు మాత్రం ఎవ్వలేం భయపడకుండ్రి, ఎవ్వరికి అన్యాయం జరగది, రూపాయి ఓకుంటా వడ్డీతో పాటు ఖాతాదారులకు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. తప్పకుండా డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది. కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యూన్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఖాతాదారులేం భయపడాల్సిన అవసరం లేదు. కాకుంటే అసలు ఇట్లా పైసలు మాయమవుడు మీదనే పూర్తి స్థాయి విచారణ చేయాలే అని అంటున్నారు. ఇప్పటికైతే 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేసి కేసును సిబిఐకి అప్పచెప్పిండట. మరిగా వాళ్ళేం తేలుస్తారో తెలియదు గాని మొత్తానికైతే కొందరు కేటుగాలు అల్కగా పైసలు సంపాదించనీకే అడ్డమైన కథల్ని వాడుతున్నారు. కాబట్టి పబ్లిక్ మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి. మీ ఫోన్లకు వచ్చే అడ్డమైన లింకులను కూడా ఒత్తకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? విద్యార్థులంటే సర్కార్కు పట్టింపు లేదో, లేకుంటే విద్యార్థులకు ఏం చేసినా చేయకున్నా పెద్దగా ఫరక్ పడేది ఏముండదని అనుకుంటున్నారో తెలియదు గాని చాలా జాగల విద్యార్థుల గోసలు మాత్రం చిన్నగా లేవల్లా. ఆయన వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడు. పాపం గీల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. నీళ్లున్నా శాప దూపకేడ్చినట్టే ఉన్నది ఈ పిల్లల పరిస్థితి. పక్కపొంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా ఈ విద్యార్థులకు మాత్రం నీళ్ల కష్టాలు తప్పుతలేవు. 4 రోజుల కిందట బోర్ మోటార్ పాడైతే ఇప్పటి వరకు కూడా పట్టించుకునే నాదుడే లేకపోయేటాళ్లకు విద్యార్థులే స్కూల్ బయటకేంచి నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లున్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల ముచ్చటిది. ఒంటికైనా రెంటికైనా బయటికి పోయి నీళ్లు తెచ్చుకుంటేనే పని, లేకుంటే గోషయ్యిగా. ప్రిన్సిపాల్ సార్ను మోటార్ రిపేర్ చేపిర్రు సారు అని చెప్పినా కూడా పట్టించుకుంటలేడని విద్యార్థులు అంటున్నారు. ఇక ఈ ముచ్చటెట్లుంటే గిది చూడుండ్రే. నిజామాబాద్ జిల్లా కల్పోలూళ్ళున్న సర్కారు బల్ల చదువుతున్న విద్యార్థులకు డెంగ్యూ అచ్చటాలకు పాపం వాళ్ళను స్కూల్లోనే కింద వండుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. పేదోళ్ళు అందున విద్యార్థులంటే గింత పట్టింపు లేనితనమా? గిదేం పద్ధతి? కనీసం దవాఖానకు తీసుకుపోకుండా కిందనే వండుకోబెట్టి గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు అని గరానికి అత్తున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. మరిగా విద్యాశాఖ మంత్రికం ముఖ్యమంత్రి రేవంత్ అన్న జర విద్యాశాఖ మీద ఓ నజరేసి అసలుకు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లున్నది, విద్యార్థులకు సౌలతులు చక్కగా అందుతున్నాయా, సార్లు మంచిగా చదువు చెప్తున్నారా అన్నది మీటింగ్ పెట్టి తెలుసుకోర్రి. ముఖ్యమంత్రి కాబట్టి మీకేమో 100 పనులుంటాయాయే. ఇటు విద్యాశాఖను పట్టించుకునేటోళ్ళు లేక శానా జాగల్లా విద్యార్థులు అరిగోసలు పడుతున్నారు. కాబట్టి జర ఇప్పటికైనా విద్యార్థులకు తిప్పలు కాకుండా చూసుకోండ్రి అని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. పుణ్యానికైతే అమాసకు కంకర తేల్తాయి, అమాసకైతే పుణ్యానికి కంకర తేల్తాయి. అట్లుంటాయి మన పాలకులేసేటి రోడ్లు. ఎక్కువ దినాలు ఉండదు వ్యాలిడిటీ, ఉంటే అదో అద్భుతమే అనుకోవాలిగా.
రోడ్లు ఒక్కటేనా కారు సర్కార్ టైంలో కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండేటి పబ్లిక్ గోస్ అయితే చెప్పవసం కాదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఎట్లున్నదో చూడుండ్రల్లా మీరే. ఓష్ని గండం పాడువాడ వీటికి ప్లాన్ గీసిన ఇంజనీర్ ఎవలు, ఇండ్లు కట్టినాక లబ్ధిదారులకు వంచిన లీడర్ ఎవలు? అగో ఇండ్ల చుట్టూత నీళ్లే, రోడ్డంతా గుంతలే. ఎట్లుంటారో పాపం ఈ వానల కండ్ల. ఓ తొవ్వలేదు, డ్రైనేజీ కాలువలేదు, పార్కింగ్ లేదు, లైటింగు అంతకంటే లేదు. గంత సక్కదనాల గట్టుడు గట్టిండ్రు. మెదక్ల పిల్లికోటల కాడ కారు పార్టీ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గివి. 3 ఏండ్ల బట్టి ఇడ గిదే కథనట. కలెక్టర్కి చెప్పినా అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడట. ఇద్దరు ముగ్గురు పడ్డరు ఈడ. ఇక బస్తాలు పట్టుకొని పోతున్నాము, మాకు ఏమి ఇబ్బంది సైకిల్ లేక ఏది బాధ మస్తు బాధలు పడుతున్నాము. ఆ బాధ దయచేసి అది చూసుకొని పోయి చేసి మాకు రోడ్లు మాత్రం కంపల్సరీ కావాలి సార్. మాకు మస్తు బాధ అవుతుంది సార్, మాకు చెప్పుకోలేక చచ్చిపోతున్నాం సార్ మేము. జారి పడుతుంది, నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూమ్లు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పని పోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు, మా పరిస్థితి చూడు. అదన్నట్టు రోడ్లెయ్యాలి, మోరీలు కట్టాలని ఇదివరకు శానా మాటల ప్రజావాణిల కలెక్టర్ సార్కు వినతి పత్రం ఇచ్చిండ్రట గాని అధికారులకు తీరిక లేకుంటున్నట్టున్నది. అందుకే కావచ్చు ఇదివరకు కూడా పట్టించుకోలేదు అన్నట్టు అప్పట్లో గీన్లను మంత్రి హరీష్ రావు సారే వంచిండట. అప్పుడంటే సార్కు తెలియదు కావచ్చు గాని ఇప్పుడు గీన్లను చూస్తే సార్ ఇప్పుడు ఎంత ఫీల్ అవుతాడో ఏమో. అయినా పాలకులకు అధికారులకు కొంచెమన్నా సోయిండొద్దా అనుల్లా? పైసలు ఖర్చు పెడుతున్నామంటే ఎంత ఫాయిదా ఉండాలే. ఇక ఇదిట్లుంటే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయో చూడుండ్రో పారి. నీళ్లల్లా కంకర ఓసిండ్రు అనుకునేరుల్లో తాండూరుకెంచి హైదరాబాదు బాజు పోయే రోడ్డట గిది. కంకర గింత ముద్దుగా తేలిందంటే ఇంకెంత ముద్దుగా రోడ్డేసిండో కదా కాంట్రాక్టరు. బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు ఏదన్నుంటే గీ రోడ్డేసినోళ్లకు తప్పకుండా ఇయ్యాలే. నియోజకవర్గంలో ఇంకా శానా దిక్కుల గిట్లనే ఉన్నది. గాజీపూర్ మట్టి రోడ్డు మీదకెంచి పోవాలంటే సుక్కలు కనబడుతున్నాయంట పాపం లోకల్ జనాలకు. ఇగో సుత్తాన్న అరుల్లా, పాత సర్కారోళ్ళు కొత్త సర్కారోళ్ళు మీ పాలన గిట్లున్నది. పాలన చేస్తే పబ్లిక్ కు ఫాయిదా ఉండేటట్టు చెయ్యండ్రి ఇగనన్నా అంటున్నారు అక్కడి జనాలు. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మీకులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోత వారి ఏం చేస్తున్నాడు వాడుచుకుందాం పాన్రి. ఓ కొడితే వచ్చినట్టు కాదు, పోతే పోయినట్టు కాదు ఈ వానలు. అరే తుమ్మితే కదా తుప్పుర్లు పడ్డట్టు పొద్దుడు కానిచ్చలి 4 రోజుల కానిచ్చలి ఒకటే ముసుర్లు. ఓ చెర్లు నింపినవి కాదు, ఓ చెర్లను ఎక్కడికి రానిచ్చినట్టు కూడా కాదు. పోతే పో మరి ఇంకెన్ని రోజులు ఉంటే ఏం పాడం. అయ్యో ఇన్నొద్దులు వానలు కొడతలేవు అని బాగా నిలిగితాయి ముసలోడా. ఇప్పుడు ఇరాం లేకుండా వానలు కొడితే మళ్ళీ వానల్ని తిడుతున్నావేంది? వానలు కొట్టద్దని నేను అంటలేనే, అతిగా తలికేదానా. వానలు దంచితే చెర్లు సప్పున రిండాలి. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు గెరివిచ్చి మళ్ళీ దంచితే వాగులు వంకలు అన్ని పొంగి పొర్రాలి. కానీ ఏంది ఆకాశం ఆడతలేదు, సినుకు తెగుతలేదు. అవును నువ్వన్నట్టు మన దిక్కు ఈ ముసురు వానలు ఉన్నాయి గాని గా కరీంనగర్, నిజామాబాద్, కోరుట్ల, నల్గొండ, హైదరాబాద్ చుట్టుపక్కలైతే మస్తు వానలే తాత. వరదలకు జనాలు అరిగోస పడుతున్నారంటేనో. గటుమొకాన గంటగానం వానలు దంచి కొడతా అంటే మరి మనకెళ్ళేంది, ఒక్క సినుకు చక్కగా పడతలేదు. ముసలుడుగా దగ్గి ఉంచినట్టు తుప్పురు వానలు పడతాను. ఏమో ఎవడన్నా మన దిక్కు వానలు గిత్త మంచిగా పడద్దని శాతపడి గిత్త చేసిండో ఏమో చెప్పలేము. ఉంటారు ఒక్కొక్కడు ఊరు. ఏ ముసలోడా ఏదన్నా ముచ్చట చెప్పమంటే రేవు తావు లేకుండా మాట్లాడతావు. గీ వానలు పడకుండా చేతబడి చేసేటోడు ఉంటాడేవడన్నా? ఏమ్మా ఎవరికెరక లోకం మీద కథలు చూస్తా అంటే ఒక్కొక్క బయటబాజిగాడు ఎట్లున్నాడు ఏం కథ. సరే గాని ఇంతకు నీ 20 గుంటల పొలంలా నాట్లు వేయించినవా లేదా? అరే నాట్లంటే యాదికొచ్చింది ఆగు పిల్ల. వాడు శివన్ గాడు రేపు పొద్దుగాల ఒడ్లు చెక్కత్తా అని ఇలా పొద్దుగాల 500 రూపాయలు అడుక్కొని పోయిండు. మరి వత్తడో రేపు పొద్దుగాల మళ్ళీ ఏమైనా బోకరు ముచ్చట చెప్పి తప్పిస్తాడో వానికి ఫోన్ చేశాను అడుగుదాం. అరే మేము ఎన్నడు ₹1 అడిగినా లేవంటావు, మంది అడగంగానే 100 ఇస్తావు ముసలోడా. ఎందుకు చెప్పు? నువ్వు ఎన్నడన్నా ఆపదున్నది రావే అని అంటే బుర్రును అక్కడ ఉంచాను ఇక్కడ కురికత్తావు కావచ్చు. అందుకే నీకు ఇత్తలేనైతే మందికి ఇస్తానైతే. పాపం బిడ్డాడు శివన్ గాడు ఎన్నడు ఏ అవసరం ఉన్నా కూడా సిడుగున వాడిని పిల్లవద్దన్నా కూడా వస్తాడు మా ఇంటికి. మొన్న ఇంత సరుకులు లేవు బిడ్డ, ఒక 2000 రూపాయలు బదిలీ రాదురా అని అనగానే
కొత్త 500 రూపాయల నోట్లు 4 తీసి ఇచ్చిండు. ఎరికేనా మారు మాట మాట్లాడకుండా వాడు అంత చక్కటి మనిషి. అందుకే వానికి ఎన్నడన్నా అవసరం ఉన్నాయి అని అంటే నేను రూపాయి ఆటనో ఆసరైతా. ఆ మందిని అడిగితే మంచిగా ఉంటుంది. కానీ ఇక నిన్న ఏదన్నా ₹1 అవసరం ఉన్నదంటే 60 ముచ్చట్లు కొసరేసి ఆఖరికి లేవని చెప్తావు. నువ్వు మంది ఒక్కటేనా అని అలక తక్కువదాన్ని. ఓహో, చెప్పమంటే సవాలచ్చ ముచ్చట్లు చెప్తావు గాని ఇంతకు ఇవాళ వార్త ఏందో తీసుకురావా పెద్ద మనిషి? సెద్దరు ముసుకేసుకొని చెప్తానో ముచ్చట్లు. దుర్మార్గురాల, దుష్టురాల, నీచురాల, నికృష్టురాల, కరుణ కటాక్షాలు లేని దుర్మార్గపు దానివే నువ్వు. ఒక పశువు లెక్క పరివర్తిస్తానువేందే? గిన్ని వానలల్లా, గింత ముసురులల్లా, గింతగనం వరదలల్లా, గింత ఈగంలా నేను ఏడికాని పోనే ఈ వార్తల కోసానికి ఏడానికి సావనే. వార్త తీసుకురాకపోతే నెల నెల జీతం ఎట్లొస్తుంది అనుకుంటున్నావు పెద్ద మనిషి? నీ పనులు చేస్తే నీ కొలువలు చేయాలనుకుంటున్నావు చెప్పు. నీకో దండమే తల్లి, నేను ఇలా కొలువే చేయ. ఇగో ఇలా నాకు ఇట్టా అన్న కూలీ అవుతున్నదో దాన్ని కత్తిరింగ్ చేసుకో. నాకు పానం మంచిగా లేదు, నేను ఈ సైడ్ ఏడిపోను. నువ్వు ఈ నుంచి బీకో, నా పనులే నాకు బొచ్చడానికి ఉన్నాయి. ఇవి ఈడికొచ్చి ఇత్తురు కచ్చకాయలు అన్నీ అడుగుతాంది. నేను ఫోన్ చేసుకోవాలంటే ఏం చేస్తావో చెయ్యి ముసలోడా, నేను చూస్తా. అల్లా అరే శివను ఆయింద్రా, పొద్దుగాల వచ్చి 500 రూపాయలు అడుక్కొని పోయినావు. ఇంటికి పోయినాకన్నా పిల్లని అడిగి చెప్తా అంటే కాదురా. రేపు నువ్వు ఒడ్డు చెక్కేదందుకు నీ పిల్లం నాటేసేందుకు అత్తం లాత్తలేరా? నాకు గది చెప్పు ముందుగాల. ఏంటి వారం రోజుల దాకా మీకు ఈలే కాదా? వాళ్ళక తక్కువ పాడుకో. మరి నువ్వు పొద్దుగాల 500 అడుక్కోక ముందుకే ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదురా నాకు? అలా నీ అక్క ఫోనే కత్తిరింగ్ చేసింది కదా వీడు, కత్తిరిపోకపోడు. ముందుగానే కూలికి రమ్మంటే నువ్వు పైసలు ఇవ్వవు కదా, అందుకే అన్న చెప్పినట్లున్నాడు గిట్లా. ఏం సంగతి రాములు దాదా, ఏం చేస్తాను? అరే లస్కులు వచ్చిన అవరా, నేను పొద్దున కాంచెలు నిన్నే అడుగుదాం అనుకుంటానా. రేపు పొద్దుగాల నువ్వు ఒడ్డు చెక్కేటందుకు నీ పిల్లం నాటేసేందుకు రారా, అది పుణ్యం ఉంటుంది. కొత్తగానే ఒక 500 రూపాయలు బదిలీ. అరే రేపు నువ్వు ఒడ్డు చెక్కేదందుకు నీ పిల్లం నాటేసేందుకు రారా, అది నాటేసి అయిపోగానే మా పటాలకు మీ కూలి పైసలు మీకు ఇస్తా. కానీ 500 ఇప్పుడు బదిలీ అంటే ఇస్తలేవు కానీ నీకు కూలికి రావాలా? మాకు వారం రోజుల దాకా తీరదు ఇక. అరే అరే ఓరే అరే ఓరే అరే నీ గింత అన్యాలం మనుషులు ఉన్నారేమో ఈ అన్యాలంలో మన్నుగొట్ట. వాడేమో రేపు పొద్దుగాల కూలికత్తా అని 500 అడుక్కొని పోయి వారం రోజుల దాకా రానని శివన్ గాడు అంటాడు. వీడేమో ఇప్పుడు 500 ఇస్తేనే కూలికత్తామని వీడు అంటాడు. గింత అడివి ఉన్నది. ఈ వానలు పాడైపోను. వారానికి ఒక్క వాన వచ్చినా కూడా ఒకటే పారి అందరు జనాలు ఇతను నాట్లేసుకోకపోదురు. ఇప్పుడు అందరు ఒకటే పారి నాట్లేసేటాలకు ఒక్క మనిషి కూలి మనిషి దొరుకుతలేరు. ఏం చేయాలి? అగో గట్ల గుడ్ల కిందికెళ్ళి నన్ను చూస్తున్నా ముసలోడా, కొంపదీసి నన్ను నాట్లేరమ్మంటవేంది? సచ్చినా నేను ఆ బురదల దిగా, నేను రాను. జోషో నీరు కనదాన నిన్నెవడు పిలుస్తాడే? అచ్చే దరిద్రపు దానవు నువ్వు. నా పంట పొలంలో దిగినా కూడా అరిష్టం. పంట పొలం అంటే పని దొంగలు దిగేది కాదు, ప్రకృతిని ప్రేమించేటోళ్ళు దిగేది. భూమి మీద పంట మీద పాయిరంతో పనిచేసేది. అయినా ఇవన్నీ నీకు అర్థం కావు. కానీ ఈ వార్తలు నువ్వు చదువుకో. రేపటికి నేను కూలీలను పిలుచుకొచ్చుకోవాలి. నాట్లేసుడు అయిపోతాయి. మొన్నటి దాకా వానలు లేక రైతులు మస్తు గోసపడ్డారు. వానలు దండిగా కొట్టాలని ఊరూరుకు పూజలు చేసిన వార్తల్ని మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఒకటే మోకాన వాన ముసురు ఇరవకుండా దంచుతుండేటాలకు రైతులంతా నాట్లేసే పని ముంగటేసుకున్నారు. ఇక అందరు ఒకటే పారి పనులు చురువు చేసే వరకు కూలీలు దొరకక కొంతమంది రైతులు ఇబ్బందులు కూడా పడుతున్నారు. కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసిన బోర్డులను చూసుంటారు, దొంగలున్నారు జాగ్రత్త అని రాసిన బోర్డులను చూసుంటారు, ఉద్దర అడగరాదు అని రాసిన బోర్డులను కూడా చూసుంటారు. ఇట్లా దినాము ఎన్నో గమనిక బోర్డులు చూస్తూనే ఉంటాం ఆడేడా. అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లా గమనిక బోర్డు పెట్టిండ్రు ఒక ఆడ. ఇసొంటి బోర్డును ఎప్పుడు కూడా చూసిండరు. ఇక అది మీకు చూపెట్టనికే ఈ వార్త పట్టుకొచ్చినాం, చూడుండ్రి. ఆ గ్రామ తోరణం కాడున్న గమనిక బోర్డును చూసిర్రు కదా, కొన్ని అక్షర దోషాలున్నాయి కాబట్టి దాని అర్థమేందో పరమార్థమేందో నేను చెప్తా ఇనుండ్రిగా. బయటికెంచి వచ్చి ఆ ఊళ్ళో ఏమన్నా అమ్ముకునే చిరు వ్యాపారులకు అయ్యా ధర్మం అని అడుక్కునేటోళ్లకు టైమింగ్ పెట్టిర్రు. పొద్దుగాల 4 గంటలు, మాపటాల 2 గంటలు. గప్పుడైతేనే అడుగు పెట్టన్నట ఆ ఊళ్ళే. కాదని కడమ టైంలో కాలు పెడితే 500 జరిమానా ఫిక్స్ అట. ఊరక్కో ఇదేం గమనిక బోర్డు అయ్యా అనుకుంటారు కదా. దొంగల బాధకు నిర్మల్ జిల్లా బైన్సా మండలం వాలెగాం ఊరోళ్ళంతా కలిసి చేసిన ఈ గురం ఇది. ఈ ఆలోచన వాళ్ళకి ఎట్లా వచ్చిందో వాళ్ళే చెప్తున్నారు. ఇక నుండి కండిషన్ ఎందుకు పెట్టినామంటే సార్, మధ్యాహ్నం పూట వ్యాపారస్తులు వచ్చి వేరే వాళ్ళు భిక్షాటన చేసే వాళ్ళు వచ్చి కూడా ఎక్కడైతే ఇంటి తాళాలను చూసి డే మొత్తం చూసి నైట్ కు కూడా అదే ఇంటికి దొంగతనం చేయడం చేస్తున్నది. అందుకోసం కూడా ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా గ్రామ ప్రజలు మరియు
బీడీసీ మెంబర్ అందరం కలిసి ఇక్కడ ఒక బోర్డు పెట్టగలిగాం. ఏంటంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడంటే అక్కడ. సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పనిచేయకపోవడం, కనిపించకపోవడం, దాంతో పట్టపగలు వచ్చి ఎవరో ఎక్కడో ఎవరు వస్తున్నారో మాకు అర్థమైతలేదు. కొత్తడో పాతడో దొంగల వాళ్ళు ఎవరు అనేది మాకు అర్థం కాక ఇట్లా టైమింగ్స్ పెట్టుకున్నాం. కొంచెం చాలా లోతైన ఆలోచన కదా నువ్వులకి ఇది. కానీ చిరు వ్యాపారులు అంటేనే చిన్న బతుకులు, రెక్కాడితే గాని డొక్కాడది. అసొంటోళ్ళు 500 జరిమానా ఎట్లా కడతారు? సరే వాళ్ళు కడతారు అనుకుందాం. అయ్యా ధర్మము అని చిల్లర అడుకునేటోళ్ళ పరిస్థితి ఏంది? పొరపాటున ఆ ఊళ్ళో అడుగు పెడితే 500 జరిమానా కట్టుడు వాళ్ళతో అవుతుందని ముక్కు మీద వేలేసుకుంటారు ఈ బోర్డులు చూసిన జనాలు. కానీ చూస్తా అంటే దొంగల బాధ గట్టిగానే ఉన్నట్టున్నది కదా ఈ ఊరోళ్లకు. అబ్బబ్బబ్బబ్బా, దునియా మీద నకిలీ గాన్లు ఎట్లా మోపైండ్రంటే పొద్దుగాల తాగే పాల దగ్గరకెంచి తినే బియ్యం దాకా అన్నీ కల్తీనే. ఇక కాలేజీలు యూనివర్సిటీలలా కష్టపడి చదివి సంపాదించుకున్న డిగ్రీ పట్టాలను సుతాం ఆఖరికి మార్కెట్లలో నకిలీ చేసి అమ్ముతున్నారు ఆడాడ కొందరు బద్మాషిగాలు. ఇగో పట్నం కూకట్పల్లి కాడ శ్రీవ్యాస కన్సల్టెన్సీ పేరు మీద దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారట కొందరు బద్మాషిగాలు. ఆగో చూసిండ్రు కదా, ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి నీకే చిన్నపాటి ఆఫీస్ నే తెరిచిండ్రు. ఇక ఎవరికి ఏం సర్టిఫికెట్లు కావాలన్నా పైసలిస్తే చాలు, నిమిషాలల్లనే పనిచేసి పెడతారన్నట్టు. పెద్ద చదువుల కోసం బయట దేశాలకు పోవాలనుకునే పిల్లగాండ్లనే టార్గెట్ చేసి గీదంతా చేస్తున్నారట. ఇక యూనివర్సిటీల పేరు మీద నకిలీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలను తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్నారట. ఇక వీటిని పట్టుకొని కొందరు బయట దేశాలకు సుతం పోయినట. ఇప్పటికే 46 మందికి మీదనే నకిలీ సర్టిఫికెట్లు చేసిచ్చిండ్రట. 22 మందిని బయట దేశాలకు సుతం పంపించిండ్రట. అంటే చూసిండ్రు కదా గీలు చేసే నకిలీ దందా ఏ రేంజ్లుందో. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకు ఎవరో కంప్లైంట్ చేసే వరకు ఆఫీసు మీద దాడి చేసి నకిలీ కేటుగాలను అరెస్టు చేసిండ్రట. ఇక ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతోని వీసాలు తీసుకున్నారో ఆల మీద సుతం ఎంక్వైరీ చేసే పనుల పడ్డారట పోలీసులు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిసొంటి ఫేక్ సర్టిఫికెట్లతోని ఇంజనీర్లు అవుతున్నోళ్లే దేశంలో అడ్డదిడ్డంగా ఫ్లైఓవర్లు కట్టి మనుషుల పానాలతోని చెలగాట మారుతున్నారు. ముందుగాల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేటోళ్లను పట్టుకొని 4 గడుచుకుంటే తత్తిమోళ్ళందరూ సక్కగైతారని గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. చూసిండ్రు కదా పబ్లిక్, షార్ట్ కట్ రూట్ల పోవాలని గిట్లనే అడ్డదారులు దొక్కిండ్రంటే పోలీస్ కేసులతోటి లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నోళ్ళైతారు. ఏదన్నుంటే కష్టపడి సాధించుకొని నియత్గా కొలువులైనా ఇంకేదైనా సంపాదించుకోవాలి. గంతేగాని గిసొంటోళ్ళ మాయమాటలను నమ్మి జీవితాల్ని నాశనం చేసుకోకుండ్రి. ఏమంటున్నాం? పోలీసోళ్ళంటే ఎప్పటికీ కేసులు పంచాదులతోనే కాదు, అప్పుడప్పుడు స్టేషన్లో వేసే కొన్ని శుభకార్యాలతోని సుతం వార్తలకెక్కుతున్నారు. ఇగో నారాయణపేట జిల్లా మక్తల కాడున్న పోలీస్ స్టేషన్లా ఏకంగా సీమంతం కార్యాన్ని ముంగటేసుకున్నారు ఆడున్న పోలీసోళ్ళు. అగో చూస్తున్నారు కదా, స్టేషన్లున్న పోలీసోళ్లే అన్నలు అక్కలై కానిస్టేబుల్ కొలువు చేసే గీమకు పూలు పండ్లతోని సీమంతాన్ని జరిపించిండ్రు గిట్లా. అయితే అసలు ముచ్చట ఏందంటే చైతన్య అనే గీమే స్టేషన్ల మహిళా కానిస్టేబుల్ కొలువు ఎత్తున్నదట. ఇప్పుడు 7 నెలల గర్భవతట, గందుకే సెలవులు తీసుకున్నదట. ఇక గీమను ఇంటి ఆడబిడ్డ లెక్కనే అనుకున్నారట ఆడున్న పోలీసులు. ఇక ఆమె ఇంటికి పోయే ముంగట సీమంతం చేపియాలని ఆలోచన చేసిండ్రట. ఇక సీమంతానికి కావాల్సిన పువ్వులు పండ్లు స్వీట్లు అన్ని తెప్పించి ఆమెకు స్టేషన్లనే ఘనంగా సీమంతం కార్యాన్ని చేపించిండ్రన్నట్టు. ఇక పోలీసులు చూపెట్టిన ప్రేమానురాగాలకు కానిస్టేబుల్ సుతం మస్తు సంబురపడ్డదట. ఆఫీసర్ల లెక్క కాకుండా కుటుంబ సభ్యుల లెక్కనే చూసుకున్నందుకు కండ్లెంబటి నీళ్లు కూడా తీసుకున్నదట. గంతే గదనుల్లా, మరి ఆడవిళ్లకు సీమంతం కార్యం అంటే ఎంతో గొప్పదైన ముచ్చట గదా. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు రాజాం సిఐ సారు రోడ్ల మీద బిచ్చమెత్తుకుంటున్న ఒక ముసలాయనని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. శ్రీకాకుళంలో ఉన్న దుర్గప్రసాద్ అనే గీనకు 2 బిడ్డలు భార్య ఉన్నారట. బిడ్డలకు లగ్గం చేసిండట. కాని ఇంటామతోనే లొల్లి పంచాదులై రాజాం కాడికొచ్చి రోడ్ల మీద సామాన్లు ఏరుకుంటా బతికేటోడట. ఇక గీ నడుమ 6 ఏండ్ల కింద పక్షవాతం వచ్చి బిచ్చమెత్తుకుంటున్నాడట. ఇక గిది చూసిన సిఐ అశోక్ కుమార్ సారు గైన దగ్గరకు పోయి వివరాలు మొత్తం తెలుసుకొని వృద్ధాశ్రమంలో చేర్చిండట. మొత్తానికి పోలీసోళ్ళంటే ఫైర్ అన్నట్టే కాకుండా ప్రేమానురాగాలు చూపెట్టుకుంటా మేం సుతం మానవత్వం ఉన్నోళ్ళమేనని నిరూపించుకుంటున్నారు. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిదేననుకుంటా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైనోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.
అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.